అయితే చూసుకో ఇప్పుడు గేమ్ నేమ్ చెప్పండి. రాళ్ళతో ఉరుకులాట. ఇంకోసారి రాళ్ళతో ఉరుకులాట. రాళ్ళతో ఉరుకులాడతా. మా గేమ్ పేరు అది. కామెడీ ఉంది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ప్లే వెల్ ప్లే. ఇంత మంచిగా చెప్తున్నారు కదండి. మీ కోచ్ ఎవరు? మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అసలు? రండి సార్ కొంచెం మీరు కూడా చెప్పండి. మీరు ఏ విధంగా ఎప్పటికెళ్ళి ట్రైన్ చేస్తున్నారు మీరు ఆయనని? సరే సరే అండి, ఆల్ ద బెస్ట్ చెప్పి వెళ్ళిపోండి మీరు. ఇక కోచ్ ఎవరు మరి మీకు? కండల్ రాజా అండి. అబ్బా మీ కోచ్ చాలా బాగున్నాడు కదండి. ఎప్పటికెళ్ళి ట్రైన్ చేస్తున్నాడు ఆయన? మీకు ట్రైన్ చేస్తున్నట్టుంది అండి. అవునా అండి? సరే సరే, ఆల్ ద బెస్ట్ చెప్పండి. బాయ్ కోచ్ అని చెప్పండి. చూసుకున్నట్టయితే మరి పిచ్ కండిషన్ వచ్చేసి చాలా హార్డ్ గా ఉండబోతుంది. కింద పడితే మాత్రం పక్క మూతి పళ్ళు రాలుతాయి. ఇక్కడ బౌలర్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇది పిచ్ కండిషన్. వర్షం వచ్చేటట్టుంది కండిషన్, వెదర్ కండిషన్. కోచ్ చాలా సీరియస్ గా చూస్తున్నాడు తన పార్టిసిపేట్ ని. అరే ఇంకోటి కోచ్ చాలా సీరియస్ గా ఉన్నాడు తన ఆపోనెంట్. అయితే బాగా ఆడేది ఇద్దరు, కానీ గెలిచింది అయితే వంశీ గారు. చెప్పండి వంశీ మీరు. చాలా ప్రౌడ్ గా ఉంది నాకు. నాతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు, కానీ గెలవలేకపోయింది వాడు. పెద్దలా కలిపేస్తా అని చెప్పు వాడికి. ఓకే ఓకే. అందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి నాని గారు. ఏం లేదండి, వాడు గేమ్ గెలిచిండేమో, నేను మనసులు గెలిచేసిన.